హలో మై డియర్ వ్యూవర్స్. వెల్కమ్ టు రాఘవేంద్ర విన్నర్. రీసెంట్‌గా తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యువ వికాస్ స్కీమ్‌ని ఎవరైతే నిరుద్యోగులైన యువత ఉన్నారో, సో వాళ్ళ కోసం ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ నిరుద్యోగ యువత అన్నప్పుడు ఏజ్ లిమిట్ అనేది ఎంత అనేది చాలా మందికి డౌట్ ఉన్నది. సో దానికి సంబంధించి ఆ విషయానికి సంబంధించి స్టేట్ గవర్నమెంట్ అనేది చాలా క్లియర్ ఇన్‌స్ట్రక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అదే విధంగా సో కొంతమందికి బ్యాంక్ అకౌంట్స్‌లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకొంతమందికి రేషన్ కార్డుతోటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవి ఒక రకమైన ప్రాబ్లమ్స్ అయితే, ఇన్‌కమ్ సర్టిఫికేట్ గురించి ఎక్కడ కూడా క్లియర్ గైడెన్స్ అనేది లేదు గతంలో. దానికి సంబంధించి కూడా క్లియర్ గైడెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఏ గైడ్‌లైన్స్ అనేది ఇచ్చింది? సో ఏంది ఆ కొత్త గైడ్‌లైన్స్ ఏందనేది ఒకసారి చూద్దాం. మాక్సిమం దాదాపుగా అన్నిటికి సొల్యూషన్ దొరక్కపోతుండొచ్చు కానీ, ఈ విషయాలలో 70% సొల్యూషన్ అయితే ఈ వీడియోలో మీకు దొరుకుతుంది. సో ఒకసారి వీడియోలోకి ఎళ్ళే ముందు, ఈ వీడియో మొత్తం చూశాక, ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. రాజీవ్ యువ వికాస్ స్కీమ్ 2025 ఈ స్కీమ్ అనేది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుద్యోగ యువత కోసం చేసినటువంటిది ఈ స్కీమ్. సో ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏందంటే, ఉపాధి కల్పించాలి, ఆర్థికంగా చేయూతనివ్వాలి. యువతకి ఏదో రకంగా ఉపాధి అనేది కల్పించాలి. ఆర్థికంగా చేయూతనివ్వాలన్నటువంటి ఉద్దేశ్యంతోటి ఈ రాజీవ్ యువ వికాస్ పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఈ స్కీమ్‌లో 4,00,000 వరకు రుణాలనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే 50,000 నుంచి సో అప్ టు 50,000 నుంచి 4,00,000 వరకు గూడా మీ రిక్వైర్మెంట్‌ని బట్టి లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి బడ్జెట్‌లో మొత్తం 6,000,00,00,000 రూపాయలను దీనికే స్పెండ్ చేయాలని గవర్నమెంట్ అనేది డిసైడ్ అయింది. ఈ సంవత్సరానికి సంబంధించి 6,000,00,00,000 రూపాయలు ఖర్చు పెట్టాలి ఈ స్కీమ్‌కని గవర్నమెంట్ డిసైడ్ అయింది. ఈ ఏడాది దాదాపు 5,00,000 మందిని ఎంపిక చేయాలని గూడా గవర్నమెంట్ అనేది ఫిక్స్ అయింది. అంటే ఈ 6,000,00,00,000లో 5,00,000 మందిని సెలెక్ట్ జేసి, ఈ 5,00,000 మందికి ఈ లోన్‌లనేది ప్రొవైడ్ చేస్తా ఉంది. సో, ఈ స్కీము మార్చి 17 తారీఖు నుంచి మనకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది. సో, ఏప్రిల్ 5 వరకు మనం అప్లై చేసుకోవచ్చు. మీరు ఏప్రిల్ 5 వరకు ఎళ్ళమాకండి. ఎందుకంటే ఏప్రిల్ 5 తారీఖు రోజు మీకు సైట్ అనేది బిజీ ఉంటది. సో, కాబట్టి ఏప్రిల్ 1 రావడానికంటే ముందే దీన్ని కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఈలోపే మీరు అప్లై చేసుకోండి. వన్స్ ఏప్రిల్ 5 తారీఖు ఆన్‌లైన్‌లో దరఖాస్తులనేది క్లోజ్ అయినంక, ఏప్రిల్ 6 తారీఖు నుంచి ఈ లబ్ధిదారుల ఎంపిక అనేది స్టార్ట్ అవుతుంది. అంటే మనం అప్లై చేసిన అన్ని డాక్యుమెంట్స్ తీసుకొని, ఆన్‌లైన్‌లో ఉన్నటువంటి అంత డేటా అంతా తీసుకొని, ఆ ఎంపిక ప్రక్రియ అనేది ప్రారంభిస్తారు. ఈ ప్రక్రియ అనేది మొత్తం మే 30వ తారీఖు దాకా ఉంటుంది. ఈ ప్రక్రియలో భాగంగా మండల స్థాయిలో దరఖాస్తులను పరిశీలించి అంటే మనం ఏ అప్లికేషన్స్ అయితే చేసుకున్నామో వాటిని మండల స్థాయిలో పరిశీలించి ఈ జాబితాను కలెక్టర్లకు పంపిస్తారు. కలెక్టర్లకు పంపించిన తర్వాత ఇక్కడ ఒక జిల్లా కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ జిల్లా కమిటీలో లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ జాబితా సో, ఈ జిల్లా కమిటీ ఎంపిక చేసినటువంటి జాబితాను ఇన్ఛార్జ్ మంత్రి గారికి పంపిస్తారు. సో, అక్కడ ఆ ఇన్ఛార్జ్ మంత్రి వాటిని పరిశీలించి లబ్ధిదారులను ప్రకటించడం జరుగుతుంది. సో, ఎందుకిలా పెట్టారంటే, ఈ వ్యవస్థ అనేది ఏ ఒక్కరి చేతిలోనో ఇమిడిపోకూడదు. సో, ఒక మండల స్థాయి ఆఫీసరో, ఒక జిల్లా స్థాయి ఆఫీసరో, లేకపోతే ఒక మంత్రి గారో ఎవరో ఒకళ్ళ చేతుల్లో అనేది ఉండకూడదు. సో, అల్టిమేట్‌గా ప్రజలు ఎన్నుకున్న నాయకుడి చేతిలోకి ఉండాలి. ప్రజల చేతుల్లో ఉండాలని ఇన్ని స్థాయిల్లో ఈ జాబితాను పరిశీలించడం జరుగుతున్నది. అంటే ఎక్కడ కూడా ఏ చిన్న అవకతవకలు జరగొద్దనే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఫైనల్‌గా లిస్టు ఫైనల్ అయినంక జూన్ 2 తారీఖున జూన్ 2 తారీఖున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి, ఆ రోజున ఆ జాబితాను ప్రకటిస్తారు. సో, ఈ ప్రాసెస్ అనేది ఈ ప్రకటించే విధానం అనేది జూన్ 2 తారీఖు నుంచి జూన్ 9 వరకు సో, వాళ్ళ యొక్క మంజూరైనట్టుగా పత్రాలనేది అందజేయడం జరుగుతుంది లబ్ధిదారులకు. మరి ఈ స్కీమ్స్‌కి సంబంధించి కొత్తగా వచ్చిన గైడ్‌లైన్స్ ఏంది? సో, కొత్తగా ఏం గైడ్‌లైన్స్ వచ్చినాయంటే, ఈ స్కీమ్‌లో ఎవరైతే 50,000 యూనిట్స్ వరకు అంటే 50,000 వరకు అమౌంట్ అనేది అప్లై చేసుకుంటారో, వాళ్ళకంటే వాళ్ళ బిజినెస్‌కి రూ. 50,000 సరిపోతాయని రూ. 50,000 ఎవరైతే అప్లై చేసుకుంటారో, వాళ్ళకి 100% రాయితీ ప్రకటించింది గవర్నమెంట్. సో, 100% అంటే రూ. 50,000 మీకిస్తది. మీరు తిరిగి గవర్నమెంట్‌కి ఏ విధమైన
సొమ్ము అనేది చెల్లించాల్సిన అవసరం లేదు. ఒక్క రూపాయి కూడా మీరు గవర్నమెంట్‌కి పే చేయాల్సినటువంటి అవసరం అనేది లేదు. ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. రూ. 50,000 మీకిస్తది. మీరు వ్యాపారాన్ని చేసుకోవచ్చు. 100% సబ్సిడీ ఫర్ లోన్ బిలో ద 50,000 50,000 కంటే తక్కువ ఎవరైతే క్లెయిమ్ చేసుకుంటారో, సో నాకు రూ. 50,000 సరిపోతాయి అని అనుకుంటారో, సో వాళ్ళ కోసం బిలో ద 50,000 వాళ్ళ కోసం 100% రాయితీ అనేది ఇవ్వడం జరిగింది. మీరు సింగిల్ ఎన్‌పీ కూడా ఒక్క రూపాయి కూడా మీరు గవర్నమెంట్‌కి కట్టాల్సిన అవసరం లేదు. ఈ రూ. 50,000 మీ అకౌంట్‌లో పడిపోతాయి. ఇది ఇంతకు ముందనేది లేదు. సో ఇది కొత్తగా యాడ్ చేసినటువంటి ఆప్షన్ ఇది. ఇకపోతే 90% సబ్సిడీ ఫర్ లోన్స్ అప్ టు 1,00,000 సో 1,00,000 వరకు ఎవరైతే లోన్ పెట్టుకుంటారో, అందులో 80% సబ్సిడీ గతంలో ఇచ్చేది. అంటే గతంలో ఒక రూ. 1,00,000 గనక మీరు తీసుకుంటే, గతంలో అంటే ప్రీవియస్‌గా మనం నిన్న మొన్నటి వరకు చేశాం కదా! అందులో రూ. 1,00,000 గనక తీసుకుంటే రూ. 80,000 గవర్నమెంట్ మాఫీ చేసేది. సో రూ. 20,000 మనం కట్టుకోవాల్సుండేది. రూ. 20,000 మనం కట్టుకోవాల్సుండేది. ఇప్పుడు కొత్తగా వచ్చిన గైడ్‌లైన్స్ ఏందంటే, ఇదే రూ. 1,00,000 గనక గవర్నమెంట్ ఇస్తే, అందులో 90% సబ్సిడీ కింద గవర్నమెంట్ అనేది బేర్ చేస్తుంది. రూ. 90,000 గవర్నమెంట్ బేర్ చేస్తుంది. ఇక్కడ ఒక రూ. 10,000 మనం కట్టుకోవాల్సి ఉంటుంది. సో, ఈ రూ. 10,000 కూడా మీరు డైరెక్ట్ కట్టుకోవచ్చు. బ్యాంక్ త్రూ మీకు రూ. 10,000 కూడా లోన్ అనేది ఇప్పిస్తుంది. లోన్‌లో ఈ రూ. 10,000 అనేది మీరు కట్టుకోవచ్చు. రూ. 90,000 అనేది మీరు కట్టాల్సిన అవసరం లేదు. ఇక నెక్స్ట్ వచ్చేసి 80% సబ్సిడీ ఆన్ 1,00,000-2,00,000 1,00,000-2,00,000 మధ్యన ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి 80% సబ్సిడీ ఉంటుంది. సపోజ్ 2,00,000 గనక తీసుకుంటే 2 ఏముల 16 కాబట్టి రూ. 1,60,000 సబ్సిడీ కింద పోతుంది. రూ. 40,000 మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. 70% సబ్సిడీ ఫర్ లోన్ అప్ టు 4,00,000 4,00,000 వరకు మీరు గనక తీసుకుంటే ఏది 2,00,000 పైన 2,00,000 పైన అంటే 2-4 లాక్స్ మధ్యన మీరు అమౌంట్ గనక తీసుకుంటే సపోజ్ 4,00,000 రూపీస్ రూ. 4,00,000 మీరు లోన్ అనేది తీసుకుంటే 4 ఏళ్ల 28 రూ. 2,80,000 గవర్నమెంట్ బేర్ చేస్తుంది. మిగిలిన రూ. 1,20,000 మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. సో, అది బ్యాంక్ త్రూ లోన్ ఇప్పిస్తుంది. ఆ బ్యాంక్‌లో మీరు ఈఎంఐ అనేది కట్టుకోవచ్చు. మరి ఈ స్కీమ్‌కి ఎవరెవరు అప్లై చేయాలంటే పర్మనెంట్ రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ. సో, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యువకుడు ఎవరైనా కానీ దీనికి అప్లై చేసుకోవచ్చు. ప్రతి ఒక్క నిరుద్యోగి దీనికి అప్లై చేసుకోవచ్చు. సో, ఇక్కడ కమ్యూనిటీ వచ్చేసి ఈబీసీ ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ. సో, ఈ సెక్షన్స్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ మైనారిటీ సెక్షన్స్‌లో ఎకనామికల్ బ్యాక్‌గ్రౌండ్ ఎవరైతే ఉన్నారో సో, వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇకపోతే చాలా మందికొచ్చిన డౌట్ ఏందంటే ఏజ్ లిమిట్. ఏజ్ అనేది ఎంత ఉండాలని. సో, ఏజ్‌కి సంబంధించి క్లియర్ కట్‌గా ఈరోజు ఇన్‌స్ట్రక్షన్స్‌లో ఇవ్వడం జరిగింది. అదొచ్చేసి 21 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల లోపు ఎవరున్నా కానీ దీనికి అర్హులే. ఒకవేళ 55 సంవత్సరాలు దాటితే వాళ్ళు దీనికి అర్హులు కాదు. అయితే ఇందులో ఇంకొకటి కూడా ఇచ్చిండు. సో, అదేందంటే అగ్రికల్చర్ యూనిట్స్. అగ్రికల్చర్ యూనిట్స్ సెపరేట్‌గా మీకు ఒకసారి అప్లికేషన్ ఓపెన్ చేస్తే అందులో అగ్రికల్చర్ యూనిట్ అని చూయిస్తుంది. ఓకేనా? సో, ఆ అగ్రికల్చర్ యూనిట్‌కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకు మాత్రం 60 ఏండ్ల వరకు, 60 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఒక 5 సంవత్సరాలనే ఏజ్ లిమిట్ ఎక్కువ ఇవ్వడం జరిగింది. సో, మాక్సిమం ఇక్కడే ఉంటారు. అప్లై చేసుకునే వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు కాబట్టి, సో, దీని గురించి పెద్దగా మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. 21 నుంచి 25 ఇయర్స్ అనేది చూసుకోండి. సో, ఇది నాన్ అగ్రికల్చర్ యూనిట్స్‌కి. అంటే సింపుల్‌గా చెప్పాలంటే అన్నిటికి గూడా 55 ఇయర్స్ వరకు ఎలిజిబిలిటీ ఉన్నట్టే. సో, మీరు దేనికి అప్లై చేసుకున్నా గానీ 55 సంవత్సరాలనేది హైయెస్ట్. ఒకవేళ మీరు అగ్రికల్చర్ వాటికి సెపరేట్‌గా చేసుకోవాలనంటే మాత్రం ఇంకొక 5 సంవత్సరాలు గూడా ఇవ్వడం జరిగింది. అంటే 55 ఏండ్లు ఉన్నోళ్ళు గూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. అయితే ఇందులో మీ సేవ జనరేటెడ్. సో, మీ సేవలో తీసుకున్నటువంటి ఇన్‌కమ్ సర్టిఫికేట్ సంబంధించిన నంబర్ అనేది అప్‌లోడ్ చేయమనడం జరిగింది. అంటే ఇండైరెక్ట్‌గా మీరు ఇన్‌కమ్ సర్టిఫికేట్ తీసుకోండి అనేది చెప్పడం జరిగింది. ఆ ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది ఎలా ఉండాలంటే, ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారో, విలేజ్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి ఉంటారో, వాళ్ళ యొక్క ఇన్‌కమ్ అనేది 1,50,000 మించకూడదు. 1,50,000 కంటే ఎక్కువ ఉండకూడదనమాట. అంటే ఈ లెక్క ప్రకారం అప్రాక్సిమేట్‌లీ ఒక 10,000 గనుక ఏసుకున్నామనుకో సపోజ్ 12,000 అంటే నెలకు 12,000 కంటే ఎక్కువ ఆదాయం ఉండొద్దని దీని అర్థం ఆల్‌మోస్ట్ అప్రాక్సిమేట్‌లీ. నేను ముందే చెప్తున్నా అప్రాక్సిమేట్‌లీ. ఎందుకంటే 12,000 గనుక అనుకుంటే రూ. 1,44,000 అయితుంది సంవత్సరానికి. సంవత్సరానికి
1,44,000 అవుతుంది. అంటే 12,500 అన్నట్టు. సో, ఫర్ మంత్ ఎంత పడుతుంది? 12,500. 12,500 కంటే నెలకు 12,500 కంటే ఎక్కువ ఉండొద్దని మీకు సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు యాన్యువల్ బేస్ మీద ఇస్తాడు. సో, యాన్యువల్ ఇన్‌కమ్ అనేది 1,50,000కి మించి ఉండకూడదు. ఉండకుండా చూసుకోండి. ఓకేనా? రైట్. అర్బన్ ఏరియాలో సో, టౌన్స్ ఉంటాయి గదా! సో, టౌన్ ఏరియాలో అయితే 2,00,000కి మించొద్దు. మీ యొక్క ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది 2,00,000 కంటే ఎక్కువ ఉండకుండా చూసుకోండి. సో, దీనికి సంబంధించి మీకు వెబ్‌సైటు టీజీఓబీఎంఎంఎస్ అని మీరు గూగుల్‌లో టైప్ చేస్తే వెబ్‌సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో, దీనికి సంబంధించి కూడా నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో చేశాను. ఎలా అప్లై చేయాలి ఏందనేది ప్రతీది పిన్ టు పిన్ చెప్పడం జరిగింది. సో, మీకు గనక ఏమన్నా డౌట్ ఉంటే ఒకసారి పైన ఎండ్ కార్డ్‌లో ఆ లింక్ ఇస్తాను. కింద డిస్క్రిప్షన్ ఆప్షన్‌లో లింక్ ఇస్తాను. సో, పైన కూడా ఆ కార్నర్‌లో లింక్ అనేది జనరేట్ అవుతుంది కాబట్టి, సో, మీరు దాని మీద క్లిక్ చేసి మీరు ఆ వీడియోని చూడొచ్చు. మీరు వన్స్ అప్లికేషన్ ఫార్మ్ అనేది ఓపెన్ చేశాక, అందులో మీ పర్సనల్ డీటెయిల్స్ సో, మీ యొక్క ఎక్కడ ఉంటున్నారు, ఏంది, మీ ఫాదర్ ఏంది, మీ మదర్ ఏంది అనేది కూడా డీటెయిల్స్ అనేది మీ పర్సనల్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది. సో, మీ పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి. అదే విధంగా మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది ఒకసారి ఆలోచిస్తే అన్‌ఎంప్లాయిడ్ యూత్ ఓకేనా. సో, ఎంప్లాయ్‌మెంట్ లేని వాళ్ళ కోసం ఇది ఇవ్వడం జరిగింది. ఎట్ ద సేమ్ టైమ్ సో, ఎడ్యుకేషన్ అనేది ప్రతి దానికి ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే ఇక్కడ 10థ్ ఫెయిల్ అనే ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ఎట్ ద సేమ్ టైమ్ అన్‌ఎడ్యుకేటెడ్ అని కూడా ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఇల్లిటరేట్ అంటే దీనికి చదువు అనేది నెసెసరీ కాదు. చదువుకోని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇల్లిటరేట్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇల్లిటరేట్ ఆప్షన్ కూడా అక్కడ ఇవ్వడం జరిగినది. బిజినెస్ ప్లాన్. మీరు ఏ బిజినెస్ చేయాలనుకుంటున్నారనేది అక్కడ మీరు యూనిట్స్ మీద క్లిక్ చేస్తే అన్నీ అందులో ఉన్న బిజినెస్‌లన్నీ కూడా కనిపిస్తాయి. సో, ఆ బిజినెస్‌లో మీరు ఏ వ్యాపారం చేయాలనుకుంటున్నారో ఆ వ్యాపారాన్ని క్లిక్ చేసి దానికి సంబంధించిన అమౌంట్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో, మీరు అప్‌లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏందంటే క్యాస్ట్ సర్టిఫికేట్ చాలామంది అడుగుతున్నారు. సో, క్యాస్ట్ సర్టిఫికేట్ ఓల్డ్‌దున్నది. కొత్తది తీసుకోవాలా అని. అయితే ఓల్డ్‌దంటే ఓల్డ్‌ది కాకుండా చూసుకోండి. ఎందుకంటే కొంతమంది 2014 కంటే కూడా ముందున్నటువంటి సర్టిఫికేట్స్ కలిగి ఉన్నారు. సో, ఆఫ్టర్ తెలంగాణ ఫార్మేషన్ తర్వాత ఏపీ అనేది చేంజ్ అయింది కాబట్టి, సో, 2014 తర్వాత ఉంటే బెటర్. ఎట్ ద సేమ్ టైమ్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఎలాగో మీరు తీసుకోవాలి కాబట్టి, సో, ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది గడిచిన సంవత్సరందై ఉండాలి. రీసెంట్‌లీదై ఉండాలి. సో, ఇన్‌కమ్ సర్టిఫికేట్ తీసుకునేటప్పుడు ఒకవేళ ఇదేమైనా ఓల్డ్‌ది ఉంటే మాత్రం దీన్ని అప్డేట్ చేసుకోండి. ఇకపోతే రేషన్ కార్డ్ నంబర్ అనేది ఒకసారి టాలీ చేసుకోవడం దగ్గర పెట్టుకోండి. ఈ రేషన్ కార్డ్‌కి సంబంధించి అయితే ఒక్క రేషన్ కార్డ్‌కి ఒక బెనిఫిషియరీని మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటివరకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పటివరకున్న ఆన్‌లైన్ అప్లికేషన్స్ తీసుకునే విధానాన్ని బట్టి ఒక రేషన్ ఐడీ మీద ఒక్కళ్ళకి మాత్రమే ఉంటది. ఒక కుటుంబంలో ఐదుగురుంటే ఐదుగురిట్లో ఐదుగురు కలిపి ఒకటే రేషన్ కార్డ్ ఉంటే సో, అందులో ఐదుగురిట్లో ఒక్కరు మాత్రమే ఎలిజిబిలిటీ ఉన్నది. రిమైనింగ్ నలుగురు అప్లై చేసుకోవడానికి వీలు లేదు. సో, ఆధార్ కార్డు దగ్గర పెట్టుకోండి అప్లై చేసేటప్పుడు. అక్కడ నేమ్ గూడా వెబ్‌సైట్‌లో ఆధార్ కార్డ్ బేస్డ్ ఆన్ ఆధార్ కార్డ్ నేమ్ అన్నప్పుడు ఆధార్ కార్డ్‌లో ఉన్న పేరు మాత్రమే ఫిల్ జేయండి. సో, బేస్డ్ ఆన్ క్యాస్ట్ సర్టిఫికేట్ అన్నప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్‌లో ఉన్న పేరు మాత్రమే ఫిల్ జేయండి. అక్కడ ఏది అడిగితే అందులో ఉన్న దాని ప్రకారమే పేర్లనేది ఫిల్ జేయండి. ఇకపోతే పాన్ కార్డ్. ఈ పాన్ కార్డ్ అనేది అందరికీ ఉండదు. సో, ఇదంతా నెసెసిటీ గూడా ఏం కాదు. సో, ఒకవేళ ఉంటే మాత్రం అప్లై చేయండి. లేకపోతే మాత్రం అవసరం లేదు. అప్లై చేసేటప్పుడు ఒక పాస్ ఫోటో గూడా దగ్గర పెట్టుకోండి. సో, పాస్ ఫోటో గూడా అప్లోడ్ చేయాల్సి ఉంటది. దీనికి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 5, జూన్ 2 రోజు మనకు అనౌన్స్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఇంకా ఈ విషయానికి సంబంధించి అఫీషియల్‌గా తెలుసుకోవాలి అంటే మీకేమైనా డౌట్స్ ఉన్నా కానీ ఈ నంబర్‌కి కాల్ చేయొచ్చు. సో, ఇది గవర్నమెంట్ రిలేటెడ్ నంబర్. సో, ఇది రాజీవ్ యువ వికాస్ స్కీమ్‌కి సంబంధించినటువంటి నంబర్. మీకేదున్నా గాని అఫీషియల్‌గా దీనికి ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. ఇంకా ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉన్నా గాని కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. డెఫినిట్‌గా నేను మీకు రిప్లై ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తాను. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.